నమస్తే. మొదటి నుంచి గ్రూప్ 1 పరీక్షల పైన ఒక వివాదమే నడుస్తూ ఉన్నది. గ్రూప్ 1 పరీక్షల తీరు కావచ్చు, మరో పక్కన రిజల్ట్స్ కావచ్చు, మూల్యాంకనం కావచ్చు. వీటన్నిటి పట్ల ప్రతిపక్ష పార్టీలు ఒక పక్కన ఆరోపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి గ్రూప్ పరీక్షల్లో అనేక రకాలైనటువంటి అవినీతి జరిగింది. గ్రూప్ 1 పోస్టులని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అమ్ముకున్నారని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. మరో పక్కన కొంతమంది పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు సైతం కూడా దాంట్లో మూల్యాంకనం కావచ్చు, తెలుగు మీడియం విద్యార్థులకి అన్యాయం జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా మరి వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఆధారాలతోటి కోర్టుకు కూడా ఎక్కినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కోర్టు సైతం కూడా స్టే విధించడం జరిగింది, ఎట్లాంటి నియామక పత్రాలు అందించకూడదంటూ. సో ఇంకొక పక్కన ఈ గ్రూప్ 1 సంబంధించిన పోస్టులో ఎలాంటి అవినీతి జరగలేదు, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఈ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగింది, ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన, టీజీపీఎస్సీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు సైతం ఆ విధంగా మాట్లాడుతున్నాం. ఒకసారి మాట్లాడదాం. మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనతో పాటు గ్రూప్ 1 పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కొంతమంది ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, ఒక పక్కనేమో మీరు దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరగలేదని మీరు ఒక మాట చెప్తా ఉన్నారు. మొత్తం చూసినట్టయితే పేపర్ పైన అన్ని అవినీతి జరిగినట్టుగా కనపడుతుంది, లెక్కలతో సహా. ఒక పక్కన పరీక్షలు రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య నుంచి మూల్యాంకనం చేసినటువంటి అధ్యాపకుల వరకు కూడా ఇదంతా కూడా పారదర్శకంగా జరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏంటిది అసలు ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అసలు నిజంగా కూడా మీరు భావిస్తూ ఉన్నారా, అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? సో దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? ఒకవేళ కనుక దీంట్లో అవినీతి జరగలేదని చెప్పేసి అనుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నిజంగా అవినీతి జరిగి ఉంటే మనకు సరే ప్రభుత్వాల మీద నమ్మకం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం లేదనుకో, తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకం లేదనుకో, అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద అయితే నమ్మకం ఉన్నది కదా. నిజంగానే తప్పులు జరిగి ఉంటే న్యాయ వ్యవస్థ ఈ కేసులను కొట్టేది కదా. గతంలో నిజంగా గ్రూప్ 1 మీద అన్యాయం జరిగింది, మీరు ఫ్రాడ్ చేసిర్రు, మొత్తం మీరు సెంటర్లు ఒకే సెంటర్లో కవితకు సంబంధించింది, కేటీఆర్ సంబంధించింది, కేసీఆర్ సంబంధించిన అందరూ మీరు మీ పిఏలకు సంబంధించిన వాళ్ళతో ఉద్యోగాలు ఇప్పించుకోవాలని చెప్పేసి మీరు ఫ్రాడ్ చేసిరని చెప్పేసి మేము కోర్టుకి వెళ్తే కోర్టే కొట్టేసింది. మరి నిజంగా దీంట్లో అన్యాయమే జరిగి ఉంటే కోర్టు కొట్టివేయాలి కదా. మరి కోర్టు ఎందుకు వీళ్ళు వేసేటటువంటి ప్రతి కేసులను డిస్మిస్ చేస్తున్నది? కావాలి, ఎందుకంటే స్టే విధించింది. ఏం విధించింది? స్టే వెరిఫికేషన్ చేసుకోవచ్చు, నియామకాలు ఆపండి, వెరిఫికేషన్ చేసుకోవచ్చు అన్నది. వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటిది? ఫ్రాడ్ జరగలేదు అన్నట్టే కదా. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడొద్దు, అది కోర్టు వచ్చిన తర్వాత మనం మాట్లాడాలా. అంటే దీని వెనకాల ఒక కుట్ర దాగి ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర దాగి ఉన్నది. ఏమని దాగి ఉన్నదంటే నిరుద్యోగులు మా ఉద్యోగాలను ఊడగొట్టిండ్రు, మమ్మల్ని గద్దె దించిర్రు, మళ్ళీ వాళ్ళు తహతాలు ఆడుతూ ఉన్నారు, మళ్ళీ మేము ఉద్యోగం ఎక్కాలా, అధికారాన్ని అనుభవించాలి. ఎందుకంటే అధికారం కేసీఆర్ చెప్పిండు కదా, నేను అధికారం లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేను, మీరు నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాబట్టి మీ గురించి మాట్లాడను అని అంటున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళకి మళ్ళీ అధికారం కావాలా, అధికారం కావాలని ఏం చేయాలా, మళ్ళీ నిరుద్యోగులను అడ్డుపెట్టుకోవాలా. నిరుద్యోగుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ రాయనటువంటి అభ్యర్థులతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని చేపిస్తున్నది. అది ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు, టీవీలలో డెబేట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరొక పక్కన మన జరిగినటువంటి ధర్నా చౌక్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళు ప్రిలిమ్స్ రాయలేదు, మెయిన్స్ ఎవరు రాయలేదా? మేము గతంలో ఇదే మేము నిరుద్యోగులము ఇదే వాదన చేసినాం. వాళ్ళు నిరుద్యోగులు కాదు, కొంతమంది మేము ధర్నాలు చేస్తూ ఉంటే మాలో చొరబడి నిరుద్యోగుల పేరు చెప్పి వాళ్ళు మా విషయం డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము ప్రూవ్ కూడా చేసినాం. వాళ్ళు బీఆర్ఎస్ కండువా కూడా కప్పుకున్నారు. మీ మీడియాలో కూడా వచ్చి వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు కూడా అలానే చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ రాయినటువంటి అభ్యర్థి ఎట్లా నువ్వు గ్రూప్ 1 గురించి నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తావు? నిజంగా ఆడ కోర్టులో పిటిషన్ వేసినటువంటి వ్యక్తులు కోర్టుకు నీ డీటెయిల్స్ సమర్పించాలి కదా. మరి నువ్వు కోర్టుకు రావట్లేదంటే ఆడ ఎవరు లేనట్టే కదా. గతంలో కూడా నిజంగా కోర్టుకు నిజంగా అన్యాయం జరిగిన వెళ్తే కోర్టుకు వెళ్ళాలి అభ్యర్థి. నీకు అన్యాయం జరిగితే నువ్వు కోర్టుకు వెళ్తావా వెళ్ళరా? నీ డీటెయిల్స్ కోర్టు సమర్పిస్తావా లేదా? అంటే దాంట్లో అసలు ఏ ఫ్రాడ్ జరగలేదు. వీళ్ళని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ ఆడిస్తున్నటువంటి ఆట ఇది. సో ఒక పక్కన మీరు గతంలో కూడా ఓఎంఆర్ షీట్లో తేడా వచ్చింది అన్నటువంటి దానిపైన కోర్టుకు సంబంధించినటువంటి డిస్మిస్ చేయడం జరిగింది, గ్రూప్ 1 పరీక్షలను మొత్తం రద్దు చేయడం జరిగింది. సో అట్లాంటిది దీంట్లో వ్యక్తుల యొక్క సంఖ్య కూడా తేడా రావడం జరిగింది. దాదాపుగా 10-11 మంది సంఖ్య తేడా వస్తూ ఉన్నది. సో ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు? సో ఒక పక్కన ఓఎంఆర్ షీట్లోనే తేడా ఉంటేనే కోర్టు డిస్మిస్ చేస్తే, ఇప్పుడు తేడా వచ్చినటువంటి వ్యక్తుల సంఖ్య, పరీక్షలు రాయనటువంటి వ్యక్తులు ఇంకో 10-11 మంది ఎక్కువ చేరడం, ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు? అయితే ఏ ఎగ్జామ్ అయినా, సివిల్ సర్వీస్ యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏ రిక్రూట్మెంట్ బోర్డు అయినా కానీ, ఆ ఎగ్జామ్ జరిగే లోపు మామూలుగా సంఖ్య అనేది అంటే ఒక్కొక్క సెంటర్ నుంచి లేటుగా వస్తాయి అన్నమాట. లేటుగా మనకు ఓఎంఆర్ సీట్ మీద కాకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి వెబ్ నోట్లో కూడా కింద ఇస్తారనమాట. ఇంకా పూర్తి సమాచారం రాలేదు, వచ్చిన తర్వాత పూర్తి క్లియర్ పెడతా అనమాట. కోర్టుకు వెళ్ళినటువంటి కోర్టు పర్మిషన్ ఇచ్చినటువంటి 18 మంది అభ్యర్థులను కలుపుకొని చూస్తే లెక్క కరెక్టే వస్తుంది కదా. మరి
అంటే వీళ్ళు చేసే అన్ని అపోహాలే కదా. మరి అట్లా అనుకుంటే నిజంగా కోర్టు కొట్టేస్తుంది కదా. కోర్టులో ఉన్న విషయం కదా, కోర్టు ఏం చెప్తే అదే చేయొచ్చు కదా. మరి కోర్టు నుంచి ఏ తీర్పు రాకముందే మీరెందుకు నిరుద్యోగులందరినీ గందరగోళం చేస్తూ ఉన్నారు? మీరు చదవరు, మీకు ఉద్యోగాలు రావు, వచ్చేటటువంటి మాలంటే నిజంగా చదివేటటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావద్దా? అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు నోటిఫికేషన్లు వేయాలి ఎంతసేపు ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ప్రేమ అయితే వాళ్ళకి లేదు. మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపాలి, వీళ్ళు మళ్ళీ సంవత్సరాలు ఆగాలి, మా కింద బానిసలుగా ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. వాళ్ళు కొంతమంది 10 మందిని అడ్డు పెట్టుకొని చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రలో నిజమైన నిరుద్యోగులు భాగస్వాములు కావద్దని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం మేము. హాల్ టికెట్ మీద క్యాస్ట్ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అయితే అవసరం ఏమొచ్చిందంటే గతంలో మేమే కొట్లాడినాం. చక్రపాణి చైర్మన్గా ఉన్నప్పుడు యూపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ ఓఎంఆర్ సీట్ మీదుగా అభ్యర్థి డీటెయిల్స్ ఉంటాయి. పోలీస్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్, మన రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసే ఓఎంఆర్ సీట్ మీద కూడా అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసేటటువంటి ఓఎంఆర్ సీట్ల మీద మీ అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఉంటలేవు, మీరు ఫ్రాడ్ చేస్తారని చెప్పేసి గతంలో మేమే కొట్లాడి మేమే రిప్రజెంటేషన్ ఇవ్వడం వలన అభ్యర్థి యొక్క డీటెయిల్స్ పెట్టింది. అభ్యర్థి యొక్క డీటెయిల్స్ పెట్టడం వలన ఎట్లా ఫ్రాడ్ జరుగుతుంది? ఏ విధంగా ఫ్రాడ్ జరుగుతుంది అది? ఒక పక్కన రాముల నాయక్ కోడలకు సంబంధించిన అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పదే మాట్లాడుతూ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక పక్కన సంబంధించినటువంటి ఆమెకు వచ్చినటువంటి పోస్ట్ కూడా గాంధీ భవన్ నుంచి అందించినటువంటి జవాబు పత్రాలతో ఆమెకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సో దాన్ని ఏ విధంగా చూసుకుంటారు? అంటే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలని బ్లాక్మెయిల్ చేసినట్టు, గెలిచినట్టు మేము బ్లాక్మెయిల్ చేసి ఇట్లా ఉద్యోగాలు కొట్టాలని అనుకోలేదు మేము. రాముల నాయక్ తన అనుమానాలు వచ్చినప్పుడు, ఎలిగేషన్ పెట్టినప్పుడు రాముల నాయక్ తను బయటికి వచ్చి మీలాంటి మీడియా ముఖంగానే చెప్పిండు ఆయన బహిరంగంగా, నా కోడళ్ళకి టాపర్ వచ్చింది, 10th లో టాప్ వచ్చింది, గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 3 ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 4 ఉద్యోగం వచ్చింది. మరి గ్రూప్ 4 ఉద్యోగం కూడా ఆల్రెడీ ఆమె ఎంప్లాయీ, ఆమెను పట్టుకొని మళ్ళీ ట్రోల్ చేయడం ఎంతవరకు సంబంధం? 2 రోజులు ట్రోల్ చేసిందండి. మరి నిజంగా అన్యాయం చేస్తే మరి ఎందుకు రాముల నాయక్ కోడల మీద వీళ్ళు కోర్టుకు వెళ్తలేరు? మరి వేరే విషయం మీద కోర్టుకు వెళ్తున్నారు. నిజంగా అన్యాయం జరిగింటే, నిజంగా ఆమె అక్రమంగా వచ్చి ఉంటే మరి కోర్టుకు వెళ్ళారు కదా. మరి ఎందుకు మీరు బహిరంగంగా వచ్చి బయటికి వచ్చి మీడియా ముఖంగా చెప్తలేరు? అంటే పాడి కౌశిక్ రెడ్డి ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయం చేస్తాడు. ఆయనకు మా నిరుద్యోగుల గురించి ఆయనకు అవసరం లేదు, ఆయన రాజకీయం ఆయన కావాలి. కాబట్టి ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డిని మేము చెప్పుతో తంతాం. ఇలాంటి వాక్యాలు వెనక్కి తీసుకోవాలా. ఇలాంటి వాళ్ళ నిజమైన నిరుద్యోగులు నిజమే కదా అని చెప్పేసి అనుమానాలు క్రియేట్ అయ్యి నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి మానవాళి వ్యక్తులు కూడా అరే నిజమే అని చెప్పేసి అనుకుంటారు. ఇలాంటి జర్నలిస్టులు కూడా నిజమే అనుకుంటున్నారు. తర్వాత రాముల నాయక్ బయటకు వచ్చిన తర్వాత అరే కరెక్టే కదా అని చెప్పేసి మీరే తర్వాత ఆశ్చర్యపోయారు అనమాట. కాబట్టి బీఆర్ఎస్ ఎంతసేపు ఈ నోటిఫికేషన్లో ఆపాలి, వీళ్ళకి ఉద్యోగాలు రావద్దని చెప్పేసి కుట్ర పన్నుతున్నది ఆ బీఆర్ఎస్. జీవో 55 స్థానంలో తీసుకొచ్చినటువంటి జీవో 29 ద్వారా సో అణగారినటువంటి వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కేవలం అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులకే ఈ రకంగా పోస్టులు వచ్చినాయి అనేది ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. సో ఏంటిది అసలు జీవో 55 స్థానంలో తీసుకొచ్చినటువంటి 29 బాగుందా, గతంలో ఉన్నటువంటి 55 ఉందా? 55 తీసేయాలని చెప్పేసి మీలాంటి వాళ్ళే గతంలో కొట్లాడినటువంటి. అంటే 55 మాలాంటి వాళ్ళం 55 కావాలని మాలాంటి వాళ్ళం కొట్లాడలేదు, 55 ఉండాలని చెప్పేసి మేమన్నాం. కానీ ఇప్పుడు మొన్న అయితే ఇందిరా పార్కు దగ్గర గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఆడ టెంట్ వేసుకొని కూర్చున్నారో వాళ్ళే జీవో 29 కావాలన్నారు. కాకపోతే వాళ్ళ మా ఎదురుకొచ్చి మాట్లాడమనండి, మీరు పిలవండి ఒకసారి, మీరే డిబేట్లు పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి. జీవో 29 కావాలన్నది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు జీవో 55 కావాలంటున్నది వాళ్ళే. అంటే ఒక 10 మందికి అనుకూలంగా అయితే అయిపోతుందా? మిగిలిన 30 లక్షల మంది నిధుల పరిస్థితి జీవో 29 కావాలన్నది వాళ్ళే, ఇప్పుడు జీవో 29 వద్దంటున్నది వాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళు చేయడం వల్లనే మాలాంటి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. నిజంగా అసలు నిరుద్యోగులకు ఏం కావాలో ప్రభుత్వాల దగ్గర చేరుతలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మవద్దు, ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ యొక్క అటెండెన్స్ ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేకపోతా ఉంది? ఎందుకు బయట పెట్టింది కదా, టీఎస్పీఎస్సీ 2-3 సార్లు వెబ్ నోట్లో పెట్టింది కదా. నేను అదే చెప్పిన అనమాట. వెబ్ నోట్లో తేడా ఉంటుంది. ఎట్లా తేడా ఉంటుంది అంటే, ఒక సెంటర్ నుంచి ఒక ఎగ్జాంపుల్గా ఒక 10 సెంటర్లు ఉన్నాయనుకో, ఒక సెంటర్ నుంచి తొందరగా వస్తుంది, ఇంకో సెంటర్ నుంచి లేట్గా వస్తుంది. కాబట్టి అన్ని సెంటర్ల నుంచి ఒకేసారి వచ్చేసరికి లేట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకేసారి ప్రకటించడానికి ఇప్పటికే 3 సార్లు ప్రకటించింది. ఇప్పుడు లెక్క కరెక్ట్ వస్తున్నది కదా, అది కోర్టులో ఉన్న అంశం కదా. నిజంగా అటెండెన్స్ తక్కువ వస్తే కోర్టే కొట్టేస్తుంది కదా. దాని విషయం మీద మీరెందుకు రాద్ధాంతం చేస్తున్నారు? గ్రూప్ 1 మెయిన్స్ రాయినటువంటి అభ్యర్థులు మీరెందుకు రాద్ధాంతం చేస్తున్నారు? కోర్టుకు డీటెయిల్స్ సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు కోర్టులో కేసేస్తే మరి అది ఎట్లా చెల్లుతుంది? అది అంటే ఫ్రాడ్ జరగలేదన్నట్టే కదా. నోటిఫికేషన్లకు ఆపాలనే కదా మీరు కుట్ర చేస్తున్నది. ఇంకా ఎన్ని రోజులు నోటిఫికేషన్ ఆపాలనుకుంటారు మీరు బీఆర్ఎస్ ముసుగులో ఉండి? కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ అభ్యర్థులు కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు మీరు చేసేది, మంచి విధానం కాదు. మీరు చదివేటోళ్ళని కూడా చదవనియరు. కాబట్టి ఆ వ్యక్తులకు కూడా అలాంటి పనులు చేయకని చెప్పేసి మేము అంటా ఉన్నాం.
అంటే ఒకటే సీరియల్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తులకి మెరిట్ రావడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి వస్తా ఉన్నాయి. మరొక పక్కన ఒకటే సెంటర్‌లకు సంబంధించినటువంటి వాళ్ళకి 70కి పైన మందికి వాళ్ళే క్వాలిఫై కావడం జరిగింది. దీన్ని అంతా బట్టి చూసినట్టయితుంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో అవకతవకలు జరిగి ఉండే అన్నటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా అంటే ఉన్నారు. అంటే మీరు ఒకే ఆ ఒక్క సెంటరే పట్టుకున్నారు. మరి మిగిలిన సెంటర్ల గురించి కూడా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎగ్జామ్ కొంతమంది కాలే కదా! ఎందుకు అయినరు కదా? మీరు అవి చెప్పాలి, వాళ్ళు కూడా చెప్పాలి కదా. అవి చెప్తలేరు. ఆ ఒక్క సెంటర్ గురించి చెప్తాను. ఎగ్జాంపుల్ ఓకే, ఆ ఒక్క సెంటర్లోనే క్వాలిఫై అనుకుందాం. మరి ఒక ఎగ్జాంపుల్గా ఒక 15 మంది ఉన్నటువంటి అభ్యర్థులలో 70 మంది క్వాలిఫై కారంట, 10 మంది కూడా క్వాలిఫై కారంటవా? ఒకే అభ్యర్థికి ఒకే లైన్లో సమానమైన మార్కులు వచ్చి అంటారు. సరే ఓకే, దీంట్లో సమానమైన మార్కులు వచ్చింది అనుకుందాం. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చూసుకుందాం, డిఎస్సి చూసుకుందాం, గ్రూప్ 2 చూసుకుందాం, గ్రూప్ 3 చూసుకుందాం, గ్రూప్ 4 చూసుకుందాం. ఒక రెండు మార్కుల్లోనే వేరియేషన్ ఉంటుంది. మరి అవి కూడా సమానమైన మార్కులే కదా. మరి అక్కడ కూడా ఫ్రాడ్ జరిగినట్టేనా? మరి దీన్ని ఏ విధంగా చూడాలి మరి? కాబట్టి ఇవన్నీ అపోహాలు, ఈ అనుమానాల్ని ఆ నిరుద్యోగులకు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. లేని పక్షంలో నిరుద్యోగులు వీళ్ళందరూ తరుముతారని చెప్పేసి అంటా ఉన్నాం మేము. ఒక పక్కన నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఇటీవల మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. మానవతరాయ్ లాంటి వ్యక్తులు కూడా. సో నిరుద్యోగులను అటువంటి పదజాలంతో దూషించడం ఇది సరైనటువంటి విధానమేనా? చెప్పుతో కొడతామన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది, ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవచ్చు? అయితే మానవతరాయ్ గారు మాట్లాడింది నేను చూసిన వీడియో. నిరుద్యోగుల గురించి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నిరుద్యోగుల గురించి కొట్లాడిన, నిరుద్యోగ జేఏసీ పెట్టి నిరుద్యోగుల కోసమే ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడతాడని మేము అనుకో. మాట్లాడాడు కూడా ఆయన. మాట్లాడితే మేమే సహించాం, మాలాంటి వాళ్ళమే సహించాం మేము. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ వాళ్ళను ఉద్దేశించి అన్నాడు. అది మీరు స్పష్టంగా ఆ వర్డ్ని వినండి. ఈ మన తొలి వెలుగులోనే ఆ తంబ్లైన్ పెట్టిర్రు, నిరుద్యోగులను చెప్పు దోసి కొడతా అని చెప్పేసి. అది మీరు కూడా ఆ తంబ్లైన్ తీసేయాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మానవతరాయ్ అన్న గారు అట్లా మాట్లాడితే మేమే సహించాం. కాబట్టి ఎందుకంటే ఆ నిరుద్యోగుల మీద కోసం కొట్లాడిండు, మీరు కూడా చూసిరు. నాంపల్లి కోర్టులో ఆయన మీద కేసులు కూడా నడుస్తున్నాయి, ఇప్పటికీ పోతా ఉన్నాడు. అది ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ ముసులో బీఆర్ఎస్ వాళ్ళు, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత ఈ రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు నిరుద్యోగులు రెచ్చగొట్టుతా ఉన్నారు. అలాంటి వాళ్ళని చెప్పుతో కొడతా అన్నారు. కాబట్టి ఇది నిరుద్యోగుల ఉద్దేశించిన మాట అనలేదు అంటే మేమే సహించాం. నేను అంటున్నాను కదా, ఆయన మాట్లాడక కూడా అంటున్నాను నేను. బ్రదర్ చెప్పండి, ఏంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి అనేది ప్రధానంగా ఆరోపణలు వినపడతా ఉన్నాయి. సో మీరేమంటా ఉన్నారు దీని పట్ల? అన్న అయితే ఆరోపణలు చేసే వాళ్ళ గురించి చెప్పే ముందు ఒక మన తెలంగాణ రాష్ట్ర నేపథ్యం చెప్పుకుందాం ఫస్ట్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందో మీకు మనకు తెలుసు. దేని అంటే ఉద్యోగాలు అప్పుడు వస్తలేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగాలంతా కూడా ఆంధ్రులే తన్నుకోపోతున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలని కూడా ఆంధ్ర వాళ్ళు కొట్టుకోపోతున్నారు. మన తెలంగాణ వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పేసి ఆ రోజు మనం కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. తీరా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఏమైంది, 2014 ఏర్పడిన స్వరాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ లేకుండా చేసినటువంటి అవినీతి చక్రవర్తి కేసీఆర్ 2014 నుంచి ఆయన అధికారం 2 సార్లు అధికారం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న రోజులు నిరుద్యోగులకి ఏడుపే మిగిలింది. ఇప్పుడు కూడా ఏడవాలనే చూస్తున్నటువంటి అవినీతి చక్రవర్తి మళ్ళీ, ఎందుకంటే అతని కొడుకుని గద్దెపై ఎక్కించాలి, ఎందుకంటే నిరుద్యోగుల సపోర్ట్ మాత్రమే ఉంటేనే మరి మళ్ళీ వాళ్ళ కొడుకు అంటే కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే ఇప్పుడు అసలు త్యాగం చేసే వాళ్ళు ఎవరు? నిరుద్యోగులు కదా. కొట్లాడేది ఎవరు? నిరుద్యోగులు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కేయూ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు, ఈ యూనివర్సిటీల పిల్లలు ఉంటేనే మనం కొట్లాడగలము. వీళ్ళ కసి, వాళ్ళ నిప్పు అంటే వాళ్ళ మంట అట్లనే ఉండాలి. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు వస్తే సేఫ్ సైడ్ వెళ్ళిపోతారు. మరి కొట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ నోటిఫికేషన్ రద్దు చేయించే కుట్ర చేస్తున్నటువంటి కేసీఆర్ మాయలో పడి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ నోటిఫికేషన్ అంటే ఈ ఉద్యోగాలు నింపకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నారు. నిజంగా వాళ్ళు ఇప్పుడు అభ్యంతరం తెలుపుతున్నారు ఎవరండి? నిజంగా ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకపోతే మెయిన్స్ దాకా రానేలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే ప్రత్యూష ఉన్నారు, 2-3 ఉన్నారు, పేర్లు వినిపిస్తున్నాయి కదా, వాళ్ళు అసలు మెయిన్స్ దాకా వచ్చారా? మెయిన్స్ దాకా రాశారా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ వెనకాల శక్తులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాజ్యాన్ని ఏలాలనే శక్తులు కొన్ని ఉన్నాయి కదా, ఆ శక్తులు వాళ్ళను పావుగా వాడుకుంటున్నాయి. నిజంగా వాళ్ళకు పైన ఒక ముసుగు తీసేస్తే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఉంటారు. ఇప్పుడు ప్రత్యూష ఎవరు? ఆమె క్వాలిఫై అయిందా? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిందా? కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు చేసిన క్వాలిఫై అయ్యారా? వాళ్ళు ప్రిలిమ్స్నే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రిలిమ్స్లోనే డిస్క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ దాకా రాలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంచెంలో ఇప్పుడు వాళ్ళు అన్నం కొంతమందికి, ఇప్పుడు మనం ఏదైనా దావత్కి వెళితే కొంతమందికి అన్నం దొరికింది, కొంతమందికి దొరకలేదు, కొంతమంది షాడిస్ట్ వాళ్ళు ఉంటారు.
ఇద్దరు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు దొరికింది మనకు దొరకలేదు కదా, వాళ్ళ కంచెంలో మన్నేయాలని చెప్పేసి చూస్తున్నారు. అంటే అది ఒక కపట నీతి పాటిస్తున్నారు. అది సరే, ఓకే. మంచిది కాదు. మీరు చెప్పింది బాగానే ఉంది. కాదంటే ఏంటంటే ఇప్పుడు 21,093 మందికి మీకు సంబంధించినటువంటి పరీక్ష మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు. దాని తర్వాత ఇంకొక 10 మంది పెరిగినట్టుగా చూపెడతా ఉన్నారు. సో ఇదంతా కూడా దీంట్లో అవినీతి జరిగింది. దీంట్లో ఈ విధంగా తప్పు తడకలుగా అయిందన్నటువంటి విషయం బహిర్గతం అవుతుంది కదా. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అసలు? అన్న మనం ఒక విషయం చెప్పుకోవాలి మనం. గత ప్రభుత్వము లీకుల ప్రభుత్వం. అనేక సార్లు ఒకసారి లీకులు, ఒకసారి సరిగా నిర్వహించలేదని చెప్పేసి, బయోమెట్రిక్ చేయించలేదని చెప్పేసి 2 సార్లు రద్దు చేసినటువంటి వైఫల్యం చెందినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, ప్రిలిమ్స్ పారదర్శకంగా నిర్వహించి, మెయిన్స్ పారదర్శకంగా నిర్వహించి, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్న దశలో వాల్యుయేషనే బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఆ 10 మంది అంటే ఏ విధంగా ఉంటుందండి? అట్లా ఉంటుందా ఎప్పుడన్నా? అదొక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది టీజీపీఎస్సీ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది స్వయం ప్రతిపత్తి సంస్థ. దానికి ఒక ఐఏఎస్ చైర్మన్గా ఉంటారు. ఉన్నత విద్యావంతులు అంటా కూడా సభ్యులుగా ఉంటారు దాంట్లో. ఆ విధంగా ఏ విధంగా జరుగుతుందంటే, అంతకుముందు ఈ విధంగా జరిగిపోయారు, లీకులు జరిగినాయని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో నిజంగా పిల్లలు చనిపోతారు, అంతకుముందు చనిపోయారు. ఇప్పుడు మనం చూసిన ఉస్మానియా వేదికగా అనేక మంది ఇక్కడ ఉస్మానియా ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నర్సయ్య మాదిగ కావచ్చు, అంతకుముందు రవి రాథోడ్ కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు మన కళ్ళ ముందు చచ్చిపోయారు. ఇప్పుడు మెయిన్స్లో కూడా మనకు బహిర్గతంగా కనబడతా ఉన్నది ఏంటి, దీంట్లో తెలుగు మీడియం విద్యార్థులకి అన్యాయం జరిగింది అనేది బహిరంగ మనకు చూస్తే కనబడతా ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకే న్యాయం జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనకు పేపర్ మీద కనబడతా ఉంది కదా. సో దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు మీరు దీన్ని? మనము తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి, అది మనం అంతా మాట్లాడుకోదు. ఎందుకంటే సపోజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది. యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు హిందీ మీడియం వాళ్ళు, అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలామంది ఉంటారు. నార్త్ ఇండియన్ రాసేవాళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉంటారు యూపీఎస్సీ ఎగ్జామ్ని. సపోజ్ కానీ అక్కడ మనం రిజల్ట్ చూస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువగా ఉంటారు క్వాలిఫై అయిన వాళ్ళు. అంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి సివిల్ సాధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే హిందీ మీడియం వాళ్ళు ఒక 100లో ఉంటారు. ఎందుకు మరి వాళ్ళు హిందీ మీడియం వాళ్ళకు ఉంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు కదా? కాదు, అక్కడ సబ్జెక్టు చూస్తారు. సబ్జెక్టు ఏ విధంగా రాశారనేది చూస్తారు తప్ప ఇది హిందీ మీడియం, ఇది ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఉండదు ఆడ. అదంతా కూడా ఏదో పసలేని ఆరోపణలు. ఎందుకంటే ఇప్పుడు ఏది లేదు కదా, బురదల్లాలి గవర్నమెంట్ మీద. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే గతంలో మేము ఎగ్జామ్లు పెట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇంకోటి భయం అనేది ఉన్నది. కేసీఆర్ మనసులో భయం ఉన్నది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు సెలెక్ట్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు అంతా కూడా క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసేవాళ్ళు. ఆర్డీఓ స్థాయి నుంచి సబ్ కలెక్టర్ స్థాయి వరకు వీళ్ళంతా కీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు చేసిన అవినీతి కూడా, గతంలో వాళ్ళు చేసిన అవినీతి ఏవైతే ఉన్నదో ధరణి రూపంలో కావచ్చు, రకరకాలుగా అవంతా కూడా వీళ్ళు బయట పెడతారు. మా భాగవతం మొత్తం బయట పెడతారు. వీళ్ళు మాకు ఎగనెస్ట్గా పనిచేస్తారు. వీళ్ళంతా చైతన్యవంతులు. రేపు మేము మళ్ళీ అధికారం మమ్మల్ని రానియరని చెప్పేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వంలో చైతన్యవంతులు వీళ్ళంతా కూడా అని చెప్పేసి ఒక పసలేని ఆరోపణలు చేసి తను ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మళ్ళీ ఏదో జరిగింది, అపోహలు క్రియేట్ చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టడం తప్ప వేరేది కాదు. దీంట్లో అసలు ఏం లేదు. అంత పారదర్శకంగా ఎగ్జామ్లు పెట్టి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇప్పుడు మెయిన్స్ వరకు పెట్టి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా గతంలో ఏం చేశారా? వాళ్ళు నింపారా? అదొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగులు కూడా అడ్డగోలుగా నమ్మొద్దు. ఎందుకంటే కేటీఆర్ అనేటోడు అమెరికాలో బాత్రూమ్లు కడిగి వచ్చినోడు, వానికి అవకాశవాదంతో పనిచేస్తున్నాడు. ఏం అవకాశవాదానికి? వానికి సీఎం కావాలంటే గోల్ ఆడిది. వాడికి సీఎం కావాలంటే గోల్. ఆ గోల్లో ఆ లక్ష్యం నెరవేర్చుకోవడంలో మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నాడు. అది ధర్నా చౌకలో కూడా ధర్నా చేసిండు, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా మంది గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆస్పిరెంట్ వాళ్ళంతా కూడా. ఆస్పిరెంట్స్ ఏ విధంగా ఉండాలి, అంత గతంలో మనకు ఏ విధంగా ఏడ్చామో తెలుసు. 10 ఏళ్లుగా ఏ విధంగా మనం ఏడ్చామో తెలుసు. వాళ్ళు కొట్లాడేటువంటి దాంట్లో న్యాయం లేదంటారా? ఇప్పుడు ఒకటి వచ్చిన వాళ్ళ నిరుద్యోగం అంటే ఏ విధంగా ఉంటే చైతన్యవంతులు, అంతా డిగ్రీలు చదివిన వాళ్ళు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉన్నారు. అంతా విజ్ఞానవంతులు. శాస్త్రీయంగా ఆలోచించాలి. మరి ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మళ్ళీ ఫ్యూచర్లో కూడా అది ఇంకోటి తయారవుతాడు. మళ్ళీ నువ్వు నీకు వచ్చినప్పుడు ఇంకొకటి తయారవుతాడు. అరే వాడికి వచ్చింది నాకు రాలేదు, నేను కూడా ఏదో ఒకటి చేసి రాజకీయం చేసి వాడిని ప్లేట్లో మట్టి కొట్టాలి, వాడిని కంచంలో మట్టి కొట్టాలని చూస్తాడు. కాబట్టి ఇది అసలు సహేతుకంగానే లేదు, శాస్త్రీయంగానే లేదు. ఎందుకంటే హేతుబద్ధమైన ఆరోపణలు కావని చెప్పేసి మేము. సో ఏమంటారు గ్రూప్ 1 సంబంధించినటువంటి దానిలో అవకతవకలు జరిగినాయి అనేది ప్రధానంగా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. సో ఈ ఆరోపణలు ఏ విధంగా చూస్తారు? మీరు పరీక్ష కూడా రాసినట్టుగా తెలుస్తూ ఉంది. అన్న, నా పేరు అశోక్ అన్న.
నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక ఆర్గనైజేషన్‌కి గాని, ఒక పార్టీకి గాని సంబంధించినోడిని కాదు. నేను కామన్ విద్యార్థిని నేను. ఇప్పుడు లైబ్రరీ నుంచి ఇక్కడ ఏదో లైవ్ జరుగుతుందంటే వచ్చిన నేను మాట్లాడదామని. సో, అన్న ఈ మధ్య ఏంటంటే చాలామంది నిరుద్యోగులు అనే చాలా నిరుద్యోగులని చెప్పుకుంటున్నారు. వీళ్ళు నోటిఫికేషన్ రావడంతోటి బయటకొస్తున్నారన్న. ఏదో చేతిలో ఒక పేపర్‌లు పట్టుకొని, డేటా ఏదో పట్టుకొని వచ్చి మేము నిరుద్యోగులం, అన్యాయం జరిగింది, ఏదో జరిగిందని చెప్పేసేసని వాళ్ళు డిబేట్‌లు పెట్టి మాట్లాడుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఒక 3, 4 రోజులలో నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. జాయినింగ్ ఆర్డర్ తీసుకునే టయానికి కేసు పడుతుంది. నోటిఫికేషన్ ఆగిపోతుంది. దీనివల్ల ఏమైనా లాభం ఉందన్న? ఊర్ల నుంచి వచ్చి చాలామంది మా వోళ్ళు, మా పక్కన చదువుకున్నోళ్ళు, అన్నలు, పెద్దలు గూడా వాళ్ళు అప్పులు చేసుకొని వచ్చి, వాళ్ళు చదువుకొని తిని కొనేటోళ్ళు ఈ నోటిఫికేషన్ ఈ జాయినింగ్ ఆర్డర్ టయానికి ఇట్లా పడటం వల్ల వాళ్ళు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారన్న? వీళ్ళు ఇట్లా చేయటం వల్ల నిరుద్యోగులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారా? అసలు వాళ్ళు నిరుద్యోగులా కాదా అని మాకు డౌట్ వస్తుందన్న. నేను ఒక కామన్ విద్యార్థిగా అడుగుతాను. నేను లైబ్రరీ నుంచి వచ్చిన మా ఓయూ తరపు నుంచి మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నిరుద్యోగుల, మీరు మాకు న్యాయం చేయాలనుకుంటున్నారా? మీరు మాకు న్యాయం చేయాలనుకుంటే మా ఉస్మానియా యూనివర్సిటీకి రండి. మీరు డైరెక్ట్‌గా రండి, మాతో మాట్లాడండి, లైవ్ డిబేట్ పెట్టండి, మా సమస్యల నుండి అడిగి తెలుసుకోండి, మనం మాట్లాడదాం. ఇక్కడ అసలు ఆ నిరుద్యోగ ఉద్యమం పుట్టిందే ఉస్మానియా యూనివర్సిటీలో అన్న. ఇక్కడ యూనివర్సిటీలో పుట్టింది ఉద్యమం. మీరెళ్ళి ఒక రూమ్‌లో కెమెరా పెట్టుకొని, నేను నిరుద్యోగిని, ఒక డేటా పట్టుకొని, లేదా ఒక మైక్ ముందు పట్టుకొని మాట్లాడితే మాకు కోపం వస్తది, బాధ అనిపిస్తుందన్న. ఎందుకంటే వీళ్ళు రాబోయే నోటిఫికేషన్‌లు కూడా ఇట్లా ఆఫ్ చేస్తారేమో. ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్‌లు ఉన్నాయి. ఆటిని కూడా ఆఫ్ చేస్తారేమో భయపడుతున్నాం మేము. చాలా అసలు ఆందోళనగా ఉంది మాకు. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ పోలీస్ చదివినోడికి, ఎస్ఐ చదివినోడికి కానిస్టేబుల్ ఉందన్న. అది కాకపోతే ఏఆర్ వస్తది. గ్రూప్స్ చదివినోడికి గ్రూప్స్ తప్ప ఒక 500 పోస్టులు అవి తప్ప వేరే నోటిఫికేషనే లేదు. సో, ఈ ప్రభుత్వం ఎట్లో గట్ట, నేను ప్రభుత్వం గురించి నేను ఫేవర్‌గా ఏం మాట్లాడట్లేదు. వచ్చిన తర్వాత ఎట్లో గట్ట ఈ వీఆర్ఎస్ వ్యవస్థని పునరుద్ధరిస్తా అని అన్నది. సో, దీని మీద కూడా ఏమైనా కేసు ఏస్తారేమో అని భయంగా ఉన్నది మాకు. చాలా బాధ అనిపిస్తుంది. సో, ఇప్పుడు గ్రూప్స్ తర్వాత ఇదొకటి మాకు అవకాశం ఉన్నది. దీన్ని కూడా కేసులు ఏస్తారేమో అని. సో, ఈ విధంగా నిరుద్యోగులను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నిరుద్యోగులకు సహాయం చేసే వ్యక్తుల మీద కూడా దాడి చేస్తుర్రంట. మానవతరాయ్ గారంటే మేము ఇప్పుడు ప్రత్యక్షంగా కలిసి లేదన్న. ఆయన మేము టీవీలలో చూస్తాం, లేదంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నాలు చూస్తుంటాం. మాకు చాలా సహాయం చేస్తాడు ఆయన నిరుద్యోగులకి. మా లైబ్రరీకి వస్తాడు, మా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుంటాడు ఆయనే. ప్రత్యేకంగా వచ్చి అడుగుతారు, చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఫీజులు కట్టుకోలేని విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేస్తాడు ఆయనే. ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. నేనేమున్నా ఆయన మీద కూడా దాడి చేస్తే ఇప్పుడు మా తరపున ఎవరన్నా మాట్లాడేది? ఇప్పుడు టీవీలో మాట్లాడేటోడు ఒక్క రారన్న మా దగ్గరికి లైబ్రరీలో, ఒక్కరారు క్యాంపస్కి. కానీ వాళ్ళు నిరుద్యోగులంట. అట్లాంటి వాళ్ళని కూడా మమ్మల్ని ఆవేదన కూడా బదనం చేస్తున్నారు. సో, మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం అన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మీరు ఏమైనా ఉంటే ఇక్కడ రండి, తేల్చుకుందాం, మనం మాట్లాడుకుందాం. అంతేగాని మీరు మా ముసుగులలో ఉండి మమ్మల్ని బ్లేమ్ చేసి మమ్మల్ని ఏ విషయంలో కూడా లబ్ధి చేయకుండా చేయడం కరెక్ట్ కాదు. మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము. సో, ఒక పక్కన పరీక్షలు రాసినటువంటి 10 మంది అయితే 10 మందికి సంబంధించినటువంటి లెక్క ఉండాలి. కానీ 10 మంది కాకుండా 15 మంది లెక్క ఉన్నట్టయితే అది ఫ్రాడ్ జరిగినట్టే కదా. సో, ఒక పక్కన ఇప్పుడు ఏది 21,098 మంది ఏమో రాస్తే దాంట్లో ఇంకా ఎక్కువగా ఒక 10 మంది లెక్క ఎక్కువ చూపెడుతుంది. అంటే దీంట్లో ఏదో జరిగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా అట్లా చూపించినట్టే అట్లే భావిస్తాం మనం. కానీ అది ఎంతవరకు జరిగింది ప్రూఫ్స్. ఒక టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి ఒక సంస్థ కండక్ట్ చేసిన ఒక ఎగ్జామ్ని, ఎంత పెద్ద స్టేట్, చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనది చాలా పెద్ద స్టేటు, అటువంటి సంస్థ కండక్ట్ చేసినట్టు ఒక ఎగ్జామ్ ఇట్లా సింపుల్గా సిల్లీగా ఇట్లా రాసిన అభ్యర్థులు ఎక్కువ వచ్చారని చూపించినంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంటే మనం నమ్మాలి. కానీ ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం దాన్ని మనం నమ్మడం ఎట్లా కుదురుతుంది? సో, ఇటువంటి న్యూస్ కూడా విని నిరుద్యోగులు చదవడానికి భయపడుతున్నారు. పీజీలు చేసి కూడా గవర్నమెంట్ జాబ్ చదవడానికి భయపడుతున్నారు. అది కరెక్టో కాదో తెలియదు. అది సంస్థ చూసుకుంటుంది, అది విషయాన్ని బయట పెడుతుంది కంపల్సరీ. ఎందుకంటే కొంచెం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కొంచెం నమ్మొచ్చు అనిపిస్తుందన్న. నేను ఫేవర్గా చెప్పట్లే. ఎందుకంటే ఒక గ్రూప్ ఎగ్జామ్ నడిచిందన్న ఇంతకుముందు, డిఎస్సి నడిచింది ఇంతకుముందు 10 సంవత్సరాలలో. ఇప్పుడు డిఎస్సి రాసిన మా ఫ్రెండ్స్ నేను మొబైల్ నెంబర్స్ అంతా ఇస్తారు, డేటా జాబులు చేస్తుర్రు, అయిపోయింది. గ్రూప్ 4 కంప్లీట్ అయిపోయింది నిజం. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా కంప్లీట్ అయిపోయేది. సో, కంపారిటివ్ దాంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వాన్ని కొంచెం నమ్మొచ్చు. వాళ్ళకి 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం మనం. ఏం జరిగింది? వీళ్ళకి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. చూద్దాం, తప్పు చేస్తే మనం వ్యతిరేకిద్దాం. ఇప్పుడు ఎందుకు కంగారు పడుడు? నిరుద్యోగులని మిసుకులో కేవలం నిరుద్యోగాన్ని ఒక బ్రాండ్ తగిలించుకొని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అది మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ ముసుగులో ఉండేటోళ్ళు 2, 3, 4 ఉన్నారు. మేము చూస్తున్నాం, అందరం కూడా గమనిస్తున్నాం. మీరు దమ్ముంటే రండి, మాట్లాడుకుందాం. మా సమస్యలను మేము చెప్తాం. మీరేమైనా సాల్వ్ చేస్తుంటే చేయండి, మాతో చేయండి. మీరు ఒక రూమ్లో కూర్చొని డేటా పెట్టుకుని మాట్లాడి కరెక్ట్ కాదు.